ఈ ఆనందో బ్రహ్మ అనే కాన్సెప్ట్లో అంతర్భాగముగా ఈరోజు ఈ జ్ఞానానికి వచ్చిన జ్ఞాన మిత్రులందరికీ ముందుగా నా అభినందనలు, ధన్యవాదాలు. అట్లాగే మనందరమే జ్ఞానమిత్రులం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ జ్ఞానంలోనికి వచ్చిన వాళ్ళే. అయితే ముందుగా మన గురువుగారైన పత్రిజీ గారి పాదపద్మను నమస్కరిస్తూ మనకి అద్భుతమైన జ్ఞాన ప్రక్రియను మనకు అందించిన మహా వ్యక్తి, మహాశక్తి. అతను బాడీ వెకెట్ చేసి తర్వాత మన ఉద్యమం చాలా స్పీడ్గా వెళ్తుంది. అంటే హాస్టల్ మాస్టర్గా మనల్ని ప్రేరేపిస్తున్నారు మన గురువు గారు. అయితే 2500 సంవత్సరం క్రితం బుద్ధ భగవాన్ మన ప్రథమ గురువు ఆనాపాన సతిని మనకు అందించిన తర్వాత ఆ జ్ఞాన ప్రక్రియ అంతరించే సమయంలో మన గురువు గారు సాదానంద గురువు గారి ఆదేశం మేరకు మనకి ఈ జ్ఞానాన్ని అందించి 30 సంవత్సరాలు అవిరామ కృషి చేసి మనకి ఇక నుంచి సార్ చెప్పినట్టు 2089 ప్రతి ఒక్కరూ కూడా శాకాహారంగా మారాలి, ప్రతి ఒక్కరు జ్ఞానులుగా మారాలని చెప్పడం, మీరే దేవుళ్ళు మనమే దేవుళ్ళు అనే ఉపయోగన మనకు అందియడం, అది గొప్ప ప్రక్రియ. దానికి తోడుగా మనం అది మనమే దేవుళ్ళు ఎలా చెప్పుకోగలము అనే దానికి మన శంకరాచార్యులు దేహమే దేవాలయము అన్నారు. ఏస్తుక్రీస్తు గారు నీలో దేవుడు రాజ్యం ఉన్నది అన్నారు. రమణ మహర్షి నువ్వెవరో తెలుసుకో అన్నారు. షిరిడి సాయిబాబా రేయి పగల జ్ఞానం స్వర్గానికి మార్గం అని చెప్పారు. ఇవన్నీ కూడా మన అందించిన ప్రతి విషయం కూడా సత్యం. దాన్ని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అయితే ఈ ఆనందో బ్రహ్మ గురించి క్లుప్తంగా ఏంటో, ఒకప్పుడు నేను ఆనందో బ్రహ్మ ఏంటి, ఈ డ్యాన్సులు ఏంటి, ఈ నృత్యం ఏంటి అనేది ఒక సార్ ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకున్నారో, జ్ఞానాన్ని ప్రచారం చేసి సరిపోద్ది కదా గురువుగారు చెప్పినట్టు అని నేను నాలో మాత్రం చాలా నిగూఢంగా అది నా మనసులో ఉండేది. అటువంటిది జీకే గారు మన ఈ కార్యక్రమాన్ని ఆయన నాకు జాన్యువరిలో చెప్పారన్నారు కదా, జాన్యువరి చెప్పారు ఈ కార్యక్రమాన్ని మేము చేయండి సార్ అన్నాం. కానీ ముఖప్రీతికి కానీ ఈ కార్యక్రమం ఏమిటి, విజయనగరం నుంచి కారులో వచ్చి ముఖప్రీతికి అన్నారంట అన్నా. కానీ ఏంటి ఈయన ఇలాగా అది కాన్సెప్ట్ తీసుకున్నారు అనుకున్నాను. కానీ చెప్పాలంటే చాలా అద్భుతం. మన గురువుగారి ఇచ్చిన జ్ఞానం కంట ఇది అద్భుతం అని ఇవాళ నేను తెలుసుకున్నాను. ఎందుకంటే మనసు ఉర్రూతలు వాడాలన్నా, మన ఆత్మ పరిపూర్ణత చెందాలన్నా సంగీతంతో ఉంటేనే మన ఆత్మ పరిపూర్ణత చెందుతుందని నేను నగ్నసత్యాన్ని తెలుసుకున్నాను. సంగీతం మేళం బడి ఉంటేనే దానికి మనందరం జ్ఞానం, మనందరం సహకారం. చాలామంది లక్షల మంది ఈవేళ జ్ఞానంలోకి వచ్చాం. సహకారంలో మరి కొన్ని లక్షల జీవుల్ని మనందరం కాపాడే భాగ్యం మన గురువుగారు మనందరికి ఇచ్చారు. మన ఎన్నో జీవులను మూగ జీవులను కాపాడుతున్నాం. అయితే ఈరోజు ఈ ఆనంద బ్రహ్మ అనే కార్యక్రమానికి ఏమిటంటే, మనం మామూలుగా ఎవరినైనా పబ్లిక్ని జ్ఞానం పిలుస్తున్నారు రండి అంటే జ్ఞానంలో అనుభవం ఉన్నోడు వస్తారు, కొత్త వాళ్ళు రారు. కొత్త వాళ్ళు రావాలంటే ఆనందాన్ని బ్రహ్మ అనే కార్యక్రమం ఎందుకు ఈ కాన్సెప్ట్ తెచ్చారనేది ఇప్పుడు నాకు అర్థమైంది. అది ఏమిటి అంటే, లలిత కళలు, సినీ గాయకుల్ని, భరతనాట్యం, కొన్ని కళల్ని పబ్లిక్లో మనం చెప్పగలిగితే పబ్లిక్ ఏమంటే డ్యాన్సులు, నాట్యాలు, గాయాలు అంటే అందరూ వస్తారు. గాయకులు చూడడానికి పాట ఎలా పాడుతున్నారని జబర్దస్తి చాలా కామెంట్స్ ఉన్నాయి. అవన్నీ తెలియడానికి ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ కూడా హాజరవుతారు. ఆ సందర్భంలో ఈ జ్ఞానం అనే కాన్సెప్ట్ని వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళి పబ్లిక్కి మోటివేషన్ చేయడానికి ఇది ఒక వేదిక.
అనేది ఒక నగ్న సత్యాన్ని నేను ప్రాక్టికల్గా ఈరోజు తెలుసుకోగలుగుతున్నాను. కాబట్టి ఈ ఆనంద బ్రహ్మ అనేది మన జ్ఞానంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది ఉండాలి. దీన్ని మన అందరం ప్రోత్సహించాలని నేను మీ అందరినీ జ్ఞాన మిత్రుల్ని అందరినీ కోరుతున్నాను. అంత మంచి ప్రోగ్రామ్. నీకు సింపుల్గా ఒక విషయం చెప్తాను. నిన్న మన తులసి మేడం, మన తగ్గిన మేడమ్స్ అందరూ కూడా నిన్న మన జ్ఞానులు అంతే మన పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా రమ్మని ఈ కార్యక్రమం రమ్మని పిలవడానికి వచ్చేటప్పుడు వచ్చి అందరినీ కూడా అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. జ్ఞాన కార్యక్రమాన్ని మీరు పెడుతున్నారా అంటే వాళ్ళు చేయకపోయినా అది మంచి కాన్సెప్ట్ తీసుకున్నారని ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా నాతో వాళ్ళు ఉంటుండగా చెప్పారు. చెప్తూ మన చైర్మన్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారిని వీళ్ళందరూ పిలిచి, సార్ మాకు గ్రౌండ్ ఇప్పించారు, మీరు గ్రౌండ్ దాతలతో చెప్పి మాకు ఇప్పించారు, మీకు ధన్యవాదాలని మన మేడమ్స్ అంటే ఆయన ఏంటన్నారు తెలుసా? అంత చిన్న వయసులో ఉండే వ్యక్తి కూడా, మేడం మీరు పెట్టే కాన్సెప్ట్కి పబ్లిక్లో మీరు ఎంత తీసుకెళ్తే అంత గొప్పతనం. ఆ కాన్సెప్ట్ తీసుకెళ్ళండి, అప్పుడే మీరు అనుకున్న కళ నెరవేరుతుంది. ఇది నాకు చెప్పడం కాదు మీరు అని క్లియర్గా ఆయన చెప్పారు. దానికి మీకు ఏం కావాలని నేను సహకరిస్తాను. ముందు మీ అనుకున్న దానికి పబ్లిక్ని గ్యాదర్ చేయండి, మీ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళండి, మంచి కాన్సెప్ట్. అప్పుడే మీరు ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. నేను ప్రతిరోజు వచ్చి మీకు హాజరవుతాను, ప్రతిరోజు వచ్చి కలుస్తాను అని చెప్పడం జరిగింది. తర్వాత విశ్వ కళ్యాణము అంటే మనం అనుకుంటాం ఈ కార్యక్రమం అంతా విశ్వ కళ్యాణం కోసమే. అంటే మనం మనల్ని కొంతమందిని మార్చాలి, వాళ్ళు జ్ఞానులుగా మార్చాలని బాధ్యత మనకు అప్పచెప్పారు. ఆ రోజు ఒక పత్రికగా నాకెందుకులే ఆయన విడిచిపెడితే ఇవేళ ఇంత లక్షల మందిని ఎవరు కూడా ప్రేరేపణ చేయలేరు, రాలేరు. జ్ఞానం అనే ప్రక్రియకి ఎవరైతే వచ్చారో రోజువారీ మీరు సాధన చేస్తే దానిలో మార్పులు చేర్పులు మన బుద్ధి మార్పు స్థానము ఆర్థిక పురోభివృద్ధి కూడా మనం పొందుతామనేది నగ్న సత్యంగా అనుకుంటాను. అది జరుగుతుంది. కాబట్టి మనం ఇటువంటి ప్రోగ్రామ్స్కి మనం ఎంకరేజ్మెంట్ చేసి, తర్వాత ఇంకో నగ్నమైన విషయం చెప్తాను. విజయనగరంలో ఎప్పుడు విజయనగరం ఉత్సవాలు పాడితెల్లమ్మ పండుగలు చేస్తారు. చేసేటప్పుడు 2-3 సార్లు మన పొలిటికల్ లీడర్స్, అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కలెక్టర్ స్టేడియంలో 4-5 మీటింగ్లు జరుగుతాయి. ఆ రోజు విజయనగరం ఉత్సవాలు ఏ ప్రోగ్రామాలు పెట్టాలి, ఏ పథకం మనం ఇచ్చేయాలి అని కలెక్టర్ గారు దాని చైర్మన్, దానికి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈ అమ్మవారి పండుగ గవర్నమెంట్ పండుగ, విజయనగరం ఉత్సవం. ఆ పండుగ ఉత్సవాల్లో మేము తులసి మేడం అందరం వెళ్ళి అందరూ మాట్లాడిన తర్వాత ఆఖరిలో నేను మాట్లాడి జ్ఞాన కార్యక్రమం గురించి వాళ్ళకి తెలియజేస్తే మించి 500-600 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు. ఈ ఆనందో బ్రహ్మ ఏమిటి అనే దానికి నేను వివరంగా చెప్పాను. ఆనందో బ్రహ్మ కాన్సెప్ట్ పబ్లిక్ ఆకర్షించి జ్ఞానం అనే ప్రక్రియను వాళ్ళకి తెలియజేయడానికి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా మీ విశ్వాల్లో మమ్మల్ని గుర్తించి మాకు కూడా అందులో పాత్ర కల్పించండి అని కూడా ఆవేళ కోరినందుకు వాళ్ళందరూ చాలామంది నాకు ఫోన్లు చేశారు. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇవన్నీ మామూలే, మీ జ్ఞాన కాన్సెప్ట్ మానవ జీవితంతో మనుగడతో ముడిపడి ఉంది అని మనల్ని వాళ్ళు చెప్పారు. నేను అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నాలో నేను. అరే నేను ఒకప్పుడు ఏదో అనుకున్నానే, ఇప్పుడు ఈ విషయాన్ని వాళ్ళందరూ గుర్తించి నాకు తెలియజేసినందుకు మంచి కాన్సెప్టే మనం తీసుకున్నారు. డాక్టర్ జీకే గారు అని కూడా నేను చెప్పడం, నేను వాళ్ళకి చెప్పాను. దీనికి ఫౌండరు చైర్మన్ డాక్టర్ జీకే గారు, దీనికి ఆదిగురు మా పత్రిజీ గారి నుంచి ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమాన్ని కాన్సెప్ట్ తీసుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా అందరం కూడా ఈ 3 రోజులు కూడా చాలా దిగ్విజయంగా అందరం చేస్తూ మన అందరూ జ్ఞానులు అందరూ ఆ విజయనగరం మాస్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రోత్సహించినందుకు ఈ సభా వేదిక నుంచి విజయనగరం పిరమిడ్ మాస్టర్లు అందరికీ నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. కనుక ఈ 3 రోజులు కూడా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ మన విజయనగరంకి ఒక మంచి పేరు తేవాలని మరీ మీ అందరూ కోరుతూ, డాక్టర్ జీకే గారు తీసుకొని ఈ కాన్సెప్ట్ను ఒకప్పుడు నేను చెడుగా అనుకున్నా, ఇవాళ ఆయన పాత పదములు
ఎందుకంటే నేను చాలా చాలా దీనిగా అనుకునే వ్యక్తిని ఇవాళ ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారో ఇది అసలు జ్ఞానం గడ్డ చాలా మంచి ప్రోగ్రామ్ అనేది ఇవాళ నేను మీ అందరికీ నా అనుభవం వరకు చెప్తున్నాను. మీరు అందరూ నన్ను ఏమనుకున్నా సార్ నేను చెడుగా అనుకున్నా మీరందరూ మంచిగా తీసుకొని నన్ను ఆస్వాదిస్తాను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు పెద్దవారైనా కూడా వాస్తవాన్ని చెప్పారు. ఎందుకంటే అది మీ గురించి కాదు, ఇక్కడ చాలామందికి అదే డౌట్ ఉండొచ్చు. బ్రహ్మర్షి పత్రిజీ మొట్టమొదటి రోజుల్లో ఆయనకున్నటువంటి అపారమైన జ్ఞానంతో ఒక పట్టణంలోకి వెళ్ళారు, ఒక గ్రామంలోకి. ఒక అనకాపల్లిలాగా ఒక మంచి పట్టణమే అది. అనకాపల్లి కాదు, అటు తెలంగాణ వైపు. ఒక గుళ్ళోకి వెళ్ళి ధ్యానం చెప్పి భగవద్గీత చెప్పి అన్నీ చెప్పేసి ఆయన తిరిగి వచ్చేసారు అక్కడి నుంచి. బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి ఒక 25 మంది, మరి మీకు అందరికీ తెలుసు భగవంతుడి దగ్గరగా మనకు మధ్యలో ఎవరు ఉంటారు. ఆ 25 మంది వచ్చి ఆయన రౌండప్ చేసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, భగవంతుడు లేడని ఎలా చెప్తావు, నువ్వే భగవంతుడు ఎలా అవుతావు అని చెప్పి రకరకాలుగా ప్రశ్నలు వేసి ఇంకా ఆల్మోస్ట్ కొట్టడం ఒకటే తక్కువ. ఇది జరిగి సుమారు ఇప్పటికి ఒక 28 సంవత్సరాలు అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఆయన ఇంకేం చేయలేరు. ఒకే ఒక వ్యక్తి, ఒకటే సంచి, 4 పాంప్లెట్లు, అందరికీ పాదాలకు నమస్కారం చేసి, మీరు చాలా మహానుభావులు, నాకు తెలిసింది నేను చెప్పాను, నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వచ్చేసారు. అదే పట్టణంలో సరిగ్గా ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఒక పట్టపు ఏనుగు ఒకటే తక్కువ, ఒక 3000 మందితో జనరల్ పబ్లిక్లో ధ్యాన ప్రచార కార్యక్రమం అద్భుతంగా జరిగి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సరెండర్ అవ్వడం జరిగింది. సత్యం ఎప్పుడు కూడా మొదట్లో అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, ఆ కార్యక్రమం తాలూకా నిర్వహణ అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ పత్రిజీ మనకు చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్క మాస్టర్ నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన, ఒక సందేశం అది ఎప్పుడూ సరి అయిందే. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇష్టాలను దాటి ఒక పర్ఫెక్షన్ అనేది ఒకటి ఉంది. నేను అనుకునేవాడిని విజయనగరం మాస్టర్ అంతా కూడా ఎక్కడికక్కడ విగ్రహాలు పెడుతున్నారు అన్నప్పుడు, మన విగ్రహాల నుంచి బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళు విగ్రహాలు పెడతారంటారు అనుకునేవాడిని. నా మాట చెప్తాను ఈరోజు మీకు. కానీ వాళ్ళు పెడుతున్న మామూలు విగ్రహాలు కాదండి, ధ్యాన ముద్రలో ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహాలు పెట్టారు. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహాలు. మనకు అద్భుతమైన వేదికనిచ్చినటువంటి స్వామీజీ వారి ఇంటికి వెళ్ళాను. ఇలా వెళ్తేనే ఎదురుగా తెల్లగా బుద్ధుడు ధ్యాన ముద్రల విగ్రహం. ఎంత ప్రశాంతం అంటే చూసిన వెంటనే ఒకేసారి అవి ఉండాల్సింది ఈ భూమి మీద. అవి ఒక వ్యక్తిని ఆ ధ్యానంలోకి తీసుకురావడానికి ప్రేరేపిస్తాయి. కాబట్టి ప్రజలకి లోపల ఒక చైతన్యం కలిగించడానికి, ఆ ధ్యాన ముద్ర అనేది అలవాటు చేయడానికి అటువంటి కార్యక్రమాలు ఎన్నో అవసరం. అది వాళ్ళ మైండ్లోంచి వచ్చింది అంటే అది అవసరం అనమాట. అక్కడ ఎప్పుడు కూడా ఏ పిరమిడ్ మాస్టర్కైనా వాళ్ళలో ఒక ఆలోచన ధ్యానంలో పుట్టింది అంటే అది 100% నిజము. అది అర్థం కావడానికి, ఆచరణలో పెట్టడానికి, తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. ఎవరైతే గట్టిగా నిలబడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి ఒక డాక్టర్గా నేను మొదలుపెట్టాను నా జీవితాన్ని. ఎన్నో ట్యాబ్లెట్ల రూపంలో వస్తూ ఉండేవి. పత్రికలు అంత అద్భుతంగా చెప్తున్నారు, ఆయన వెనకాల వెళ్ళిపోతే సరిపోయింది సంచి పట్టుకొని, నాకెందుకు ఈ ట్యాబ్లెట్లు అనుకునేవాడిని. ఎన్నోసార్లు వదిలేసి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. కానీ ప్రకృతి నన్ను ఒప్పుకునేది కాదు. అలా మలిచి అవి ఈ రోజుకి ఒక 525 ట్యాబ్లెట్లుగా అన్ని రకాల అనారోగ్యాలకి అద్భుతంగా జ్ఞానంతో మనం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఉచితంగా పైసా ఖర్చు లేకుండా ఇవ్వగలుగుతున్నాం. పెద్ద జబ్బులు, అంత పెద్ద జబ్బులు కూడా ఎప్పుడైతే ఈ ధ్యానంతో, జ్ఞానంతో, ట్యాబ్లెట్లతో తగ్గాయో, ఈరోజు నేను ఆ స్పిరిచువల్ ట్యాబ్లెట్ నుంచే బయటకు వచ్చేసాను నిజానికి. మరి ఎంతోమంది మాస్టర్స్, ముఖ్యంగా మహిళా మనులు అద్భుతమైన మాస్టర్స్గా తయారై ధ్యాన ఆరోగ్య నిష్ణాతులుగా ఎంతోమందికి ఆరోగ్యాన్ని, పత్రిజీ ఏదైతే
ఒక పైసా ఖర్చు లేకుండా తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు పూర్తిగా ధ్యానంతో జ్ఞానంతో తగ్గాలి అని మనకు ఒక మార్గనిర్దేశకాన్ని ఇచ్చారో అదే అడుగుజాడల్లో ఒక్క పైసా కూడా తీసుకోకుండా మరి ఎన్నో వర్క్షాప్స్, కౌన్సిలింగ్స్, మరి ఇటువంటి ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు మనం చేపట్టి అందరికీ ఆరోగ్యాన్ని మనం అందిస్తున్నాం. కాబట్టి సత్యం మొదట్లో నిజం నిష్ఠూరంగా ఉంటుంది అన్నట్టు మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ వచ్చిన ప్రతి ఆలోచన అద్భుతమైనదే. మరి ఇంత చక్కటి ఆనందాన్ని తీసుకున్న ఇద్దరు మహిళా శక్తి అనుభవాల్ని క్లుప్తంగా విని ఒక 5 minutes చక్కని సాక్సాఫోన్ సంగీతంతో ఈ ప్రాతకాల ధ్యాన సంగీత సమావేశాన్ని మనం పూర్తి చేసుకుంటాం. మేడం, ఇక్కడికి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ నా నమస్కారం అండి. అలాగే మనందరి గురువు అయినటువంటి బ్రహ్మరిషి సుభాష్ పత్రిజీ గారికి, స్పిరిచువల్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. అందరూ ధ్యానం, శాకాహారం చేస్తూనే మనం ముందుగా ఉన్నటువంటి నా లోపల ఉన్నటువంటి నృత్యం, సంగీతం ఇలాంటి విషయాలు చిన్నప్పుడే ఉన్న ధ్యానంలోకి రాగానే వాటన్నిటిని పక్కన పెట్టేశామండి. సో నాకు సార్తో 2010లో పౌర్ణమి ధ్యానం జరుగుతున్న సమయంలో వైజాగ్లో కలిసాను డాక్టర్ జీకే గారిని. అది కూడా ఇలాగే చూస్తున్నాను, స్టేజ్ మీద ఆయన అన్నమయ్య సంబంధించింది చేస్తున్నారు. ఆ రోజే నేను ఆయనతో అంటే ఈయన నా గురువు అన్నట్టుగానే తెలిసింది. తర్వాత ఒక ధ్యానం ఒకటే సరిపోదు, మనలో ఉన్నటువంటి ఎన్నో షట్చక్రాలను కానీ, విశుద్ధ చక్రాస్ కానీ ఇవన్నీ కూడా క్లీనింగ్ జరగాలంటే మనకి సంగీతము చాలా ఇంపార్టెంటు. అలాగే మనలో ఉన్నటువంటి కళలన్నిటికీ కూడా మనం పదును పెట్టాలి అని తెలిసింది నాకు డాక్టర్ జీకే గారి యొక్క వర్క్షాపుల్లో. అలానే ఇంకా చెప్పాలంటే ఆయన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న ఒక పాయింట్ ప్రతి ఒక్కరికి తెలిసిన, పిఎస్ఎం మూమెంట్లో ఎన్నో పుస్తకాలు వచ్చినా కూడా పుస్తకాలు అనేవి చాలా తక్కువ కొంటుంటారు చాలామంది. కానీ జ్ఞానంతోనే మన అన్ని సమస్యలు తీరుతాయనేది మనకి తెలిసినా చెయ్యకపోయినా చిన్ని చిన్ని పుస్తకాల ద్వారా, అంటే పెద్ద పెద్ద బుక్స్లోంచి అద్భుతమైన వర్డ్స్ తీసి డాక్టర్ జీకే గారు అందించినటువంటి జ్ఞానానికి నేను ఒక్క సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం అనే ఫస్ట్ బుక్ చూడగానే నాకు ఎంత అద్భుతంగా నచ్చి, ఆయన ఎంత అనుభవంతో నేర్చుకొని అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు అని తెలుసుకొని నేను అప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టానండి. సో నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి టీం అందరూ, శ్రీదేవి మేడం, ఆశా మేడం అందరూ కూడా, అలాగే మాస్టర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ. నేను ఇలాంటి అద్భుతమైన ప్లేస్కి వచ్చి ఇక్కడ తిరుగుతున్నామంటే మేము ఇంట్లో ఉండి రాలేం బయటికి, కానీ అలాంటి వాళ్ళందరం ఇక్కడికి వచ్చి ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నామంటే అందుకు ఇదే వేదిక. కాబట్టి మాస్టర్స్ అందరినీ నా హృదయపూర్వకంగా ఇక్కడికి ఇచ్చేసినందుకు, అలాగే ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని మాకు అందించినందుకు డాక్టర్ జీకే గారికి హృదయపూర్వకంగా నమస్తమాంజలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక 3 నిమిషాల పాటు అద్భుతంగా మనం క్లోజింగ్ మెడిటేషన్ చేసి తదుపరి యజ్ఞప్రసాదంగా ఉన్న సిరిమాన్ పుస్తకాన్ని స్వామీజీ వారి చేతుల మీదుగా మనం విడుదల చేసుకుంటాం. అందరం కళ్ళద్దాలు తీసేసి కళ్ళు మూసుకొని పాదాలు క్రాస్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు ఈ అద్భుతమైన ధ్యాన, ఆరోగ్య, ఆనంద, ఆధ్యాత్మిక సూత్రాల్ని ఈ 3 రోజులు విశేషమైన ధ్యానంతో, సంగీతంతో, నృత్యంతో లక్షలాది మంది సిరిమాను ఉత్సవ ప్రజలకు మనందరి సమిష్టి సంకల్ప శక్తితో వారిని మన ప్రాంగణంలోకి, మన యజ్ఞశాల ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి వారిని అందరినీ మనం ఆహ్వానించుకొని మన సంకల్ప శక్తితో వారిని
ఆకర్షించడానికి మనం ఈ సామూహిక సంకల్ప ధ్యానం ఒక్క 3 నిమిషాలు చక్కని సంగీతంతో శ్వాస మీద ధ్యాస.
శ్వాస మీద ధ్యాస. ఆఖరి ఒక నిమిషం. సిరిమాను ఉత్సవం రోజుల్లో లక్షలాది మంది ప్రజలు అద్భుతమైన ధ్యానంతో, శాకాహారంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఆనందవంతులుగా తయారు కావాలనే బృహత్ సంకల్పంతో మనం తలపెట్టినటువంటి ఈ ఆనంద బ్రహ్మ ఉత్సవం, మరి ఈ మహాయజ్ఞంలో వారందరినీ మనం ఆహ్వానించుకుంటున్నాం. మన సంకల్ప శక్తే వారిని ఆ సభా ప్రాంగణానికి, ఆ వేదికకు తీసుకొని వచ్చి మరి చక్కని సంగీతంతో ధ్యానాన్ని అందరూ తెలుసుకోవాలని మనందరి యొక్క విశ్వానికి మనం పెట్టుకున్న దరఖాస్తు. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 10 సెకండ్లు, 5 సెకండ్లు. 2 చేతులు 2 కాళ్ళ మీద పెట్టుకోవాలి. 5, 4, 3, 2, 1, 0. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ ప్రాతకాల ముగింపు ధ్యానానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ 3 రోజులు ఈ గొప్ప ఆనంద బ్రహ్మ ఉత్సవానికి వచ్చే వాళ్ళందరికీ మనం సిరిమాను పేరిట అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని తయారు చేసుకోవడం జరిగింది. దీంట్లో మూమెంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాలతో పాటు మరి సిరిమాను సందేశాన్ని, సిరులు ఇచ్చే సందేశాన్ని మనం ఇందులో పొందుపరిచాము. స్వామీజీ వారి దంపతుల చేతుల మీదుగా వీళ్ళ ఇంటికి వెళ్ళాక నాకు అర్థమైంది గొప్ప ఆధ్యాత్మిక కుటుంబం. మరి వాళ్ళే ఈ పుస్తకాన్ని, సార్ మీరు కూడా రావాలి ప్లీజ్ సార్, ఓపెన్ చేయండి సార్, మీరు ఇటు ఇచ్చేయండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక 5,000 కాపీలు ప్రాంగణంలోని, మరి మిగిలినవి డోర్ టు డోరు అవకాశం ఉన్నంత మేర విజయనగరం అంతా కూడా మనం ఈ పుస్తకాలు అందరికీ ఇచ్చుకుంటాం. ఇంకోటి అందరికీ. స్వామీజీ నువ్వురా ఇటువైపు కమ్. ఇంకోటి థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నాలో ఒక సంకల్పం కలిగింది. ఈ ఆనందో బ్రహ్మ అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఈ విజయనగరం ఉత్సవాల్లో జరిపించాలని, దానికి మా సొసైటీ అంతా మాకు ఏ బాధ్యత చెప్పారో ఆ బాధ్యత ప్రతి సంవత్సరం నెరవేరుస్తామని, అట్లాగే మాకు ఈ స్థల దాతలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ స్థలాన్ని మాకు ఇప్పించగలరని ఈ వేదిక మీద నుంచి అందరినీ కోరుతున్నాను. కాబట్టి మన సుబ్బారావు గారు మాట్లాడమని కోరు. సుబ్బరాజు గారిని. నా పేరు సుబ్బరాజు గారు. హలో, అదే రామారావు గారు వచ్చారు. రామారావు గారు వచ్చి మీ గ్రౌండ్ ఈ కావాలండి మన చిన్నశ్రీని గారితో చెప్పాము అని అన్నారు. ఆల్రెడీ అసలు యాక్చువల్గా మేము
ఎగ్జిబిషన్కి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, ఆ గ్రౌండ్ వేరే వాళ్ళకి ఇచ్చాం 6 lakhsకి. కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం కదా అనేసి దీంట్లో ఒక హాఫ్ ఇవ్వండి అని అంటే అప్పుడు మరి వాళ్ళకి కొంచెం క్యాన్సిల్ చేసి మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. మా సహాయం ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు మీరు ఏ ఫంక్షన్ పెట్టినా మేము మ్యాక్సిమం ఇవ్వడానికే మేము ఇచ్చేస్తాం. అందరికీ శుభోదయం. జీవితం అన్నది చాలా చిన్నది. మన జీవిత ప్రయాణం సాఫీగా సాగాలంటే ఇలాంటి కార్యక్రమాలు సాధనలు ఎంతో అవసరం. మేము ఎంతో మంది మహానుభావులు కృషి ఫలితమే ఈనాడు ఫలితంగా దక్కింది. ఆ ఫలమే మాకు దక్కడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మనదంతా వసుదైక కుటుంబం, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. నమస్తే మేడం. ఆవిడ ఒక మాట అన్నారు, ఈ ఆధ్యాత్మిక గ్రంథం అంతా చదివేసింది ఒక పదం అన్నారు, జీవితం చిన్నది. ఆ జీవితం చిన్నదానికి మన ఆనందం ఉన్నన్నాళ్ళు ఆనందంగా బ్రతకాలి అనే పాయింట్ని ఆవిడ చాలా అద్భుతంగా మనందరికీ అందించారు. అందుకు మేడం గారికి ధన్యవాదాలు. సరే సుబ్బరాజు గారు, మీ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏం చేసినా సరే మేము ముందు ఉంటాం అని చెప్పినందుకు సుబ్బరాజు గారు కూడా మీ అందరి తరఫున మరీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళు మనకి అన్ని విషయాల్లో సహకరిస్తారు. కాబట్టి డాక్టర్ జీకే గారిని ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం పెట్టమని నేను కోరుతున్నాను. కాబట్టి ఈ ఆనంద బ్రహ్మ అనేది ఈ ఉత్సవాల్లో ప్రథమ భాగం అవ్వాలి. వచ్చే సంవత్సరం ఇది గవర్నమెంట్ ప్రోగ్రాంగా డిక్లేర్ చేయాలి అని నేను కూడా సాయశక్తిలో కృషి చేస్తాను. కాబట్టి ఈ ఉత్సవాన్ని ఇలాగ మనం కొనసాగిద్దాం. మేడం గారు అనే దానిలో ఒక పదం ఉంది, జీరస్వామి ఈ మధ్యన అన్నారు, 4 అంగుళాల ఈ నాడి కోసం 100 సంవత్సరాల జీవితాన్ని పాడు చేసుకుంటాను అని. అంటే ఇవాళ మేడం అనే పదం చిన్నది, జీవితం చిన్నది అంటే ఆయన అనేది ఏమిటంటే జంతు బలులు వీటి వల్ల మన ఒక దీనిలో నేను వీడియోలో చూశాను, 4 అంగుళాల నాలుగు కోసం 100 సంవత్సరాల జీవితాన్ని పాడు చేసుకుంటాను అన్నారు ఆయన. అంటే మీరు ఈ జీవహింసని వెన్నాడితే చాలా ఉన్నతలుగా ఉంటారు అనే పదం దానిలో ఆయన ఇమిడ్చారు. అలాగే మేడం గారు ఇచ్చిన పదం కూడా చాలా అద్భుతమైన పదం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగించాలని మరి జీకే గారికి మరీ కోరుతూ, వారికి ఎన్ని చెప్పినా నాకు ఎందుకో కానీ చెప్పడానికి మాటలు రాకుండా ఉన్నాయి. నీకు ఎందుకంటే నాకు నిత్యం మీకు అందరికీ చెప్పాలి, నేను ఎక్కడ జ్ఞానం చేరినా నా ఇంట్లో కనీసం గంట జ్ఞానం చేస్తే నేను బయటికి రాను. నేను 3 గంటల నుంచి 6 గంటలు జ్ఞానంలోనే ఉంటాను. నాకు ఆ రకం సాధన అలవాడైపోయింది. కనుక నేను సొల్తీ మేడం 5:30 రావాలి మేడం నాన్న మీరని నాకు చెప్పిన, లేదమ్మా 8 గంటలకు వచ్చి నా కార్యక్రమం నిర్వహిస్తాను మా వాళ్ళకు అప్పచెప్పానంటే మా జీకే గారు అసలు జ్యోతే వెలిగించారట, మీరు రాకపోతేనే నాకు వంశీ ఫోన్ చేసి వస్తే అప్పటికప్పుడు నేను స్నానపానం చేసుకుని రెడీగా వచ్చాను. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పెద్దలకి, జ్ఞానులకి అందరికి కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీసుకెళ్లాలని మన సుబ్బరాజు గారు ఎల్లల్లో మనకి ఇచ్చిన కార్యక్రమాల్లో అతను మన సేదోడుగా మన పెర్మిట్ మాస్టర్, ఆయన జ్ఞాని. అంటే మేడము ఆయనకంట గొప్ప జ్ఞాని, ఆయన మాటల్లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి మా అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా నాకు 1 week బ్యాక్ యాక్సిడెంట్ అయిందండి. అదే తులసి మేడం గారు అన్నారు మేము మరి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటే నేను అన్నాను మరి అప్పుడు బాగుంటే మేము వస్తామండి అనేసి. యాక్చువల్గా అన్నారు మీరు ధ్యానం చేయండి, మీరు తప్పకుండా ఇది చేస్తారంటే నేను యూట్యూబ్లోని ఈ 4 days బెడ్ రెస్టే కదా అలా పెట్టుకొని అలా ధ్యానం చేశాను. నాకు కొంచెం బాగా రిలీఫ్ ఇచ్చింది సార్ అది ప్రాక్టికల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈస్ట్ వెస్ట్ గోదావరి కాకినాడ మాస్టర్స్ వచ్చి సన్మానం చేసుకోవాలి కళాకారుల్ని. మనకి ఈరోజు ప్రాతకాల మెసేజ్లో మన యొక్క ఆనందో బ్రహ్మ ఆవిర్భావం, మరి దాని యొక్క ముఖ్య లక్ష్యము, మరి ఆనందమయ జీవనానికి ఆనందో బ్రహ్మ కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా ధ్యానాన్ని, శాకాహారాన్ని చెప్పే గొప్ప లక్ష్యంతో సాగుతున్న ఈ కార్యక్రమం గురించి అద్భుతమైన మెసేజ్ తీసుకున్నామండి. మనకి చక్కటి సాక్సాఫోన్ నాదాన్ని వినిపించిన శ్రీ దిలీప్ సాయి కుమార్ గారికి సన్మానం జరుగుతుంది.
సన్మానం మ్యూజిక్ ప్లీజ్. సన్మానం స్టార్ట్ అయ్యేసరికి మ్యూజిక్ మీరు రెడీగా ఉండాలండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మన యొక్క కరతాళ ధ్వనులే వాళ్ళకి ఈ ఉత్సాహాన్ని అందిస్తాయి. జీకే గారి చేతుల మీదుగా మరియు సుబ్బరాజు గారి చేతుల మీదుగా మరి రామారావు గారి చేతుల మీదుగా దిలీప్ సాయి గారికి సన్మానం జరుగుతుంది. మరి కళాకారులు ఎంతో అద్భుతమైన వాళ్ళ సంవత్సరాల తరబడి సాధన ఉంటేనే కానీ ఈ డయాస్ మీద ఈ వేదిక మీద వారు పర్ఫామ్ చేస్తున్నారు అంటేనే వాళ్ళ అకుంఠిత సాధన అనేది దాని వెనకాతలు ఉందండి. మరి వాళ్ళకి మనం గట్టిగా కరతాళ ధ్వనులను అందిస్తూనే ఉందాము. మనం కూడా ఎంతో ఆరోగ్యాన్ని పొందుతాం చప్పట్లు గట్టిగా కొట్టడం ద్వారా. మరొకసారి కొడదామండి. మరి రామారావు గారు చక్కటి మెసేజ్ ఇచ్చారు. జీకే గారు దాని గురించి సంపూర్ణంగా మెసేజ్ ఇచ్చారు. మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఈరోజు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఈరోజు జరగబోతున్న వర్క్షాప్స్ మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్ తర్వాత శ్రీ సాంబశివరావు గారు ధ్యాన వ్యవసాయం గురించి వర్క్షాప్ అండి. అలాగే మొట్టమొదటిగా ధ్యాన మాతృత్వంతో మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాము. తర్వాత అచ్యుత్ గారి పిరమిడ్ నిర్మాణం గురించి వర్క్షాప్ ఉంది. మూడింతల అధిక శక్తి క్షేత్రం అనేది ఏ విధంగా నిర్మించుకోవాలి అని దాని గురించి చెప్తారు. మధ్యలో హోమ్ గార్డెన్, ఇంట్లో ఉండి మనం బాల్కనీలో కానీ మేడ మీద కానీ ఏ రకంగా గార్డెన్ డెవలప్ చేయొచ్చు అన్న దాని మీద మనకి స్థానికంగా విజయనగరం నుంచి ఉన్నటువంటి ఒక మంచి వక్త మరి అనుభవశీలి ఆ మేడం గారు కూడా వచ్చి ఒక అరగంట పాటు మనకి అందిస్తారు. సో ఆ వ్యవసాయం తాలూకా ఏదైతే ఉందో దాని ప్లేస్లో మనం ఈ హోమ్ గార్డెనింగ్ వర్క్షాప్ని ఈరోజు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ధ్యాన మాతృత్వం, తర్వాత హోమ్ గార్డెనింగ్, తర్వాత పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్స్. థ్యాంక్ యూ. అలాగే శ్రీ రమేష్ గారితో సంగీత చక్రం వివరణ, మరి సంగీతం గురించి సంపూర్ణమైన వివరణ అనే దాని గురించి ఉంటుంది. మరి ఎన్నో వర్క్షాప్స్ ఉన్నాయండి. ఇలా 3 రోజుల పాటు ఇవాళ రేపు ఉదయం కూడా సేమ్ 5 గంటలకే చక్కటి సంగీతనాదంతో ధ్యానం ప్రారంభం అవుతుంది. వర్క్షాప్స్ ఉంటాయి. మరి ఈరోజు సాయంత్రం మనం ఎంత ఎదురు చూస్తున్న కార్యక్రమం రింగ్ రోడ్ ఏరియాలో, ఐస్ ఫ్యాక్టరీ ఏరియాలో ఆ ప్రాంగణంలో మెగా సినీ మ్యూజికల్ ఈవెంట్ అనేది అద్భుతమైన కళాకారులతో కార్యక్రమం అనేది మన కోసం ఎదురు చూస్తుందండి. మీ బంధువులు, మిత్రులు, మీ యొక్క అత్తింటి వారు, పుట్టింటి వారితో సహా ఈ సినిమానోత్సవంలో జరుగుతున్న కార్యక్రమానికి అందరూ అటెండ్ అయ్యి దాన్ని అత్యద్భుతంగా విజయవంతం చేసుకుందాము. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకున్నాము. చక్కగా అందరూ విజయనగరం మాస్టర్స్ అరేంజ్ చేసిన చక్కటి భోజనాలు, టిఫిన్స్ మనం అందరూ వెళ్ళి తీసుకుందాము. టిఫిన్స్ అనంతరం అందరూ కూడా ఇక్కడికి మళ్ళీ క్లాసెస్కి యథావిధిగా ఇక్కడికి విచ్చేయాలండి. థ్యాంక్ యూ. ఆనందో బ్రహ్మ సంస్థ ద్వారా స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ మరి విజయనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న ఈ అత్యద్భుతమైన ఆనందో బ్రహ్మ కార్యక్రమాల ద్వారా ప్రజలని ధ్యానం మరియు శాకాహారం, పిరమిడ్ శక్తి మరి ఆత్మ విజ్ఞానంతో అత్యద్భుతంగా చైతన్యవంతులుగా తయారు చేయడానికి సినిమానోత్సవంలో వచ్చే సిరులను వ్యక్తి తన స్వశక్తితో, ధ్యానంతో, ఆత్మజ్ఞానంతో సంపాదించుకునే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ యుగంలో ప్రస్తుత సమాజంలో వ్యక్తిని భగవంతుని స్వరూపంగా తీర్చిదిద్దే తన వాస్తవానికి తానే సృష్టికర్త అన్న నగ్న సత్యంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా జీవించే గొప్ప ప్రక్రియలో ఆనందో బ్రహ్మ ఈ యొక్క అద్భుతమైన వినూత్న ప్రయోగాన్ని చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. సినిమాను ఉత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఒకసారి మన ఆనందో బ్రహ్మ కార్యక్రమానికి గట్టిగా కరతాళ ధ్వనుల్ని చప్పట్లతో తెలియజేసుకుందాం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు మరియు భక్తుల పాలిట కల్పవల్లి, పూసపాటి వారి ఆడపడుచు అయినటువంటి శ్రీ పైడతల్లమ్మ అమ్మవారు కళలకు నిలయం అయినటువంటి విజయనగరంలో అమ్మవారు కొలువై ఉన్నారు. పైడితల్లమ్మ గొప్ప దేవి ఉపాసకురాలు. మనిషిగా పుట్టి లోకహితం కోసం పరితపించి దైవత్వాన్ని పొంది దేవతగా మారిన ఆ తల్లి చరితం అనేది అందరికీ ఆదర్శనీయం. హింసని వదిలి అహింసో పరమో ధర్మ అనే సూత్రాన్ని అనుసరిస్తూ అహింసని అలవర్చుకోవాలని అందరూ కలిసిమెలిసి ఆరోగ్యంగా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా జీవిస్తూ
ఆనందమే జీవిత పరమార్థం అనే విధంగా జీవించాలన్న సంకల్పంతో ఈ సిరిమానోత్సవం జాతరను జరిపించమని ఆ తల్లి చెబుతుంది. ఈ సిరిమానుపై కూర్చొని తన వారు సుఖశాంతులతో ఉండాలని జీవించే పండుగే ఈ సిరిమానోత్సవం. యుద్ధం సమాజానికి చేటని శతాబ్దాల క్రితమే తెలియజేసి శాంతియుత జీవనంతోనే మానవ మనుగడ సాధ్యమని ఆకాంక్షించిన శ్రీ పైడితల్లమ్మ వారు నేటికి ఎంతో ఆదర్శనీయంగా ఈ ఉత్సవాలు అనేది ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ శాంతియుత జీవనం కోసం మానవుడు ఎప్పుడో కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఆలోచించి మనం ముందుకు వెళ్ళాలి అనుకోకుండా మన జీవితంలో ధ్యాన సాధన ద్వారా జ్ఞాన సముపార్జన పెంచుకుంటే ప్రశాంతమైన జీవితం మన సొంతం అవుతుంది అని సత్యాన్ని తెలియజెప్పుతూ మనం ఈ ఆనంద బ్రహ్మ ఉత్సవాలని ఇక్కడ ఈ సిరిమానోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాం. ఉత్తరాంధ్రలో 250 సంవత్సరాల నుండి నిరాఘటంగా సాగుతున్న ఈ అద్భుతమైన సిరిమానోత్సవం గ్రామీణ సంస్కృతికి సాంప్రదాయాలకి సమైక్య జీవనానికి దర్పణం పట్టే ఉత్సవం. కుల మతాలకు అతీతంగా దేశంలోనే మరెక్కడా జరగని విధంగా ఈ అన్ని సామాజిక వర్గాలు జరుపుకునే ఒకే ఒక పండగ ఈ సిరిమానోత్సవం. మరి ఈ సందర్భంగా సిరి అనగానే డబ్బు ఆస్తిపాస్తులు అనుకుంటారు, కానీ అసలైన సంపద అంటే మనకు కావలసినవి సమృద్ధిగా ఉండడం, అంటే సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము, మన వెంట ఎప్పుడూ ఉండడము, మన వెంట ఎప్పుడూ ఉండే స్నేహితులు ఉండడము, ఇవి అసలైన సంపదలు. ప్రశాంతమైన జీవితం, కలతలేని కుటుంబం, సకల జీవరాశి పట్ల మైత్రీభావం వంటి సంపదలే మనకి ఎప్పుడూ కావాలి. మరి దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. అందుకే పైడితల్లమ్మ వారు అన్ని రకాల సంపదలకు నిలయంగా సిరులిచ్చే తల్లిగా నిత్యం అందరిచే కొలవబడుతూ ఉన్నారు. మరి ఈ సిరిమానోత్సవం సందర్భంగా ఈ గొప్ప సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ అన్ని కులమత భేదాలకు అతీతంగా అత్యద్భుతంగా అందరూ ఏకత్వంతో వసుదైక కుటుంబంగా జరుపుకుంటున్న ఈ సిరిమానోత్సవం పండుగలో మనం ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమాల ద్వారా ధ్యానాన్ని, శాకాహారాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని విశేషంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న ఈ తరుణంలో మరొకసారి ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమానికి మన యొక్క కరతాళ ధ్వనులను అందిస్తూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన కార్యక్రమానికి మనం పిఎంసి మాధ్యమం ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్థాపించిన ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఒకానొక భాగమే మన ఆనందో బ్రహ్మ మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్. వీటి ద్వారా ఈ అద్భుతమైన ధ్యానాన్ని, ఆధ్యాత్మికత అనేది ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతున్న మన ఆనందో బ్రహ్మ యొక్క విశేష కృషిని మనం తెలుసుకుంటూ మనం ఈరోజు ఎన్నెన్నో కార్యక్రమాలని అత్యద్భుతంగా జరుపుకోబోతున్నాం. అందులో మొట్టమొదటిగా సప్త స్వరాల అకాడమీ పెందుర్తి వారిచే శ్రీమతి భానుమతి గారి బృందం అన్నమాచార్య కీర్తనలు మనకి ఆలపించబోతున్నారు. మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ రామకృష్ణ గారు ఆల్ ఇండియా రేడియో బి గ్రేడ్ ఆర్టిస్ట్ గారు, వీరు మృదంగ సహకారాన్ని అందిస్తున్నారు, తబలా సహకారాన్ని అందిస్తున్నారు. మేము సప్తస్వర అకాడమీ పెందుర్తి నుంచి వచ్చామండి. మేము ముందుగా మేడం మీ పేరు చెప్పండి. నా పేరు కొత్తపల్లి భానుమతి అండి, పెందుర్తి మాది. ఈవిడ హైమావతి, శైలజ, సునీత గారు, సౌమ్య, అనురాధ, ఈవిడ రాజేష్, హైమ, అరుణ గారు. మేము బ్రహ్మర్షి పిరమిడ్లో 2 సంవత్సరాల నుంచి వీళ్ళందరికీ అన్నమాచార్య కీర్తనలు, కర్ణాటక సంగీతం కూడా నేర్పిస్తున్నాం. చిన్న చిన్న పాటలు పాడి వాళ్ళు కూడా వాళ్ళ ప్రదర్శన చూపిస్తూ ఉన్నారు. అందుకని మీకు పాడడానికి వచ్చారండి. మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మొదట గణపతి తాళం. వికటోత్కట సుందరదంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణ గజనీల గజ
గణపతి యజ్ఞ సమానం భవమవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే జయ జయ గణపతి దివ్య నమస్తే గణపతి తాళం గణపతి తాళం గణపతి తాళం గణపతి తాళం గజముఖవక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమిత ప్రియం కరధృత పరసం కంకణపాణి కబలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర నృత్యం సురచిత మణిమకుటం ప్రణమత దేవం ప్రకటిత తాళం షడ్గిరి తాళమిదం షడ్గిరి తాళమిదం షడ్గిరి తాళమిదం గణపతి తాళం గణపతి తాళం గణపతి తాళం గణపతి తాళం లంబోదర బల కుంజాసురకృత కుంకుమ వర్ణధరం శ్వేత శృంగం మోదక హస్తం ప్రీతి సఫల సఫలం నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతిదం నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతిదం నానా గణపతిదం తత్తర్ నానా గణపతిదం గణపతి తాళం గణపతి తాళం గణపతి తాళం గణపతి తాళం ధవళిత జలధర ధవళిత చంద్రం పణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూలక పాలం హర హర శివ శివ గణపతి మమయం హర హర శివ శివ గణపతి మమయం హర హర శివ శివ గణపతి మమయం కటకట విలలిత మద జల జలజిత గణపతి వాద్యమిదం కటకట విలలిత మద జల జలజిత గణపతి వాద్యమిదం గణపతి వాద్యమిదం గణపతి వాద్యమిదం శశికలిత శశికలిత మాలినం శూలినం తకటకిట 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 తత్వం విమల శుభ కమల జల పాదుకం పాది దిత్తకిట 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 తత్వం ప్రమద గణ కనక శివ శోభన శోభిత దిత్తకిట 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 తత్వం మృదుల పద సరసిజ వ్యాసకం పోషణం తకటకిట 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 తత్వం పరస ఫల కదలి ఫల మోదకం మోదకం దిత్తకిట 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 తత్వం ప్రమద గురు శివతనయ గణపతి తాళనం గణపతి తాళనం నెక్స్ట్ పాడబోయే పాట పరిచయం చేయండి మేడం. ఏం పాట వేదం భవని ఆదితాళం పాడిరాగం అన్నమాచారి కీర్తన సరే లాస్ట్ పాడేస్తే మూడే అన్నారు కదా పాడి మొదలు
వేదం వెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుని వేదం వెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుని వేదం వెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుని వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడచట కలడనినా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడచట కలడనినా తలతురెవ్వనిని తన వియోగద సగిలనాథని భజించుడి తలతురెవ్వనిని తన వియోగద సగిలనాథని భజించుడి వేదం వెవ్వని వెతకడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కడగి సకల రక్షకుడిందెవ్వడు బడిలింతయునెవ్వని మయము కడగి సకల రక్షకుడిందెవ్వడు బడిలింతయునెవ్వని మయము పిడికిట తృప్తులు పితరులెవ్వరిని కడచిన కనుడా కను కనుడి పిడికిట తృప్తులు పితరులెవ్వరిని తడచిన కనుడా కను కనుడి వేదం ఎవ్వని వెదకడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కదసి సకల లోకంబుల వారలు ఇదిగో కొలిచెదరెవ్వనిని కదసి సకల లోకంబుల వారలు ఇదిగో కొలిచెదరెవ్వనిని త్రిదశవంజుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి త్రిదశవంజుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి వేదం వెవ్వని వెదకడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద సంగీత సామ్రాజ్యం మోహన కళ్యాణ రాగం ఆదితాళం. సంగీత సామ్రాజ్య సంచారిణి సంగీత సామ్రాజ్య సంచారిణి సంగీత సామ్రాజ్య
పాద సాద పద సారి గారిగా గరిగ సాని రాధ పమ పామగ గరిగ సాని గరి సరి పమగ సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి గాంధార పంచమ దైవత రూపిణి విషాద మధ్యమ సప్త స్వరూపిణి గాంధార పంచమ దైవత రూపిణి విషాద మధ్యమ సప్త స్వరూపిణి మందార కుసుమ మణిమయ తేజో మందార కుసుమ మణిమయ తేజో మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి మందార కుసుమ మణిమయ తేజో మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి సంగీత సామ్రాజ్య సంచారిణి సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార విజయనగర పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార విజయనగర పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి పాడమంటారా? తులసి దళాలు తులసి దళాలతో తులసి దళాలతో తులతూచుదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా తులసి దళాలతో తులతూచుదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా యమునా తీరమందు రాస క్రీడలాడంగా యమునా తీరమందు రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కాదురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా ఆ రాధమ్మని నేను కాదురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా తులసి దళాలతో తులతూచుదామంటే
తినిపించ వెన్న మీ గడలతో ముద్ద తినిపించ యశోదను నేను కాదురా కృష్ణయ్య అంత నోము నోచలేదురా ఆ యశోదను నేను కాదురా కృష్ణయ్య అంత నోము నోచలేదురా తులసి దళాలతో తులతూచుదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా సంసార సంగుడి సంకీర్తన చేయుటకు సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కాదురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా ఆ త్యాగయ్యను నేను కాదురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా తులసి దళాలతో తులతూచుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా సంసార సంద్రాన సంతృప్తిగా నలిగాను సంసార సంద్రాన సంతృప్తిగా నలిగాను ప్రేమ అనే తెట్టు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేసి నన్ను బ్రోవరా ఆ ప్రేమ అనే తెట్టు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేసి నన్ను బ్రోవరా తులసి దళాలతో తులతూచురామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా అంత భక్తి నాకు లేదురా అంత భక్తి నాకు లేదురా చక్కటి అన్నమాచార్య కీర్తనలు మనకి అందించారండి శ్రీమతి కొత్తపల్లి భానుమతి గారి బృందం. ఒకసారి చప్పట్లు కొడదాం వారికి. పాడిన వారు శ్రీమతి భానుమతి గారు, శ్రీమతి హైమావతి గారు, శ్రీమతి శైలజ గారు, శ్రీమతి రుక్మిణి గారు, శ్రీమతి రాజేశ్వరి గారు, మరియు అనురాధ గారు, సునీత గారు, అరుణ గారు, హైమా గారండి. వీరికి మృదంగ నాదాన్ని అందించిన శ్రీ కె మహేశ్వరరావు గారు మరియు తబలా వాయిద్య సహకారాన్ని అందించిన రామకృష్ణ గారికి సన్మానం చేసుకుందాం. మీ అందరు సన్మానం మ్యూజిక్ ప్లీజ్ అండి, సన్మానం మ్యూజిక్ పెట్టండి. వారందరికీ మనం చక్కగా సన్మానం చేసుకుందాం. ఇటీవల కాలంలో నేర్చుకొని ధ్యానంలో కొత్తగా వచ్చి బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వీరంతా కూడా భానుమతి గారి సారథ్యంలో సంగీతాన్ని నేర్చుకున్నారు, చక్కగా పాడే ప్రయత్నం చేశారు. ఈ మాస్టర్స్కి మనం చప్పట్లు కొడుతూ వీరికి సన్మానించుకుందాం. ఈలోపు వీణా ప్రోగ్రాంకి మాస్టర్స్ వాళ్ళందరూ రావాలండి. ఈరోజు వీణానాద వర్ధిని గ్రూప్ విజయనగరం వారిచే వీణానాదం, నవ వీణానాదం అండి. వీరందరూ కూడా చక్కటి 9 వీణానాదాలు మనకు అందించబోతున్నారు. డాక్టర్ కందాళ అండాళ్ పద్మప్రియ గారు వారి శిష్య బృందంచే నవ వీణానాదంతో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న వారు శ్రీమతి ఉగ్గిన రోజారాణి గారు, శ్రీమతి మధురే లక్ష్మి గారు, శ్రీమతి వై కరుణాకుమారి గారు, శ్రీమతి బివి నిరుపమ గారు, శ్రీమతి జి ప్రతిమ గారు మరియు శ్రీమతి సాయి మొత్తం కుమారి చిన్మయి గారు. వీరందరి వీణానాదంతో మనం చక్కగా ధ్యానం చేసుకోబోతున్నాం. వారు సెట్ చేసుకునే లోపు మన కళాకారులకు సన్మానం చేసుకుంటున్నాం. సన్మానం మ్యూజిక్ ప్లీజ్.
చక్కటి మెడిటేషన్ చేస్తూ పౌర్ణమి రోజున అత్యద్భుత జ్ఞానాన్ని శాకాహారం సినిమానోత్సవ కూర్చున్న మీరు పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి. చేతి వేళ్ళు కలుపుకొని మీ ఒడిలో పెట్టుకోవాలి. హాయిగా కళ్ళు మూసుకొని మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తూ ఉండాలి. సహజమైన ఉచ్ఛ్వాసని సహజమైన నిశ్వాసని గమనిస్తూ ఉండాలి. కావాలని ఏమీ తీసుకొని కావాలని వదలనవసరం లేదు. ధ్యానం అంటే సుఖమయ ప్రాణాయామం. హాయిగా పీల్చే గాలిని విడిచే గాలిని మాత్రమే గమనిద్దాం. పౌర్ణమి రోజుల్లో హాయిగా మనం విశేషంగా ధ్యాన సాధన చేసుకోవడానికి మరియు సంగీతాన్ని నృత్య కార్యక్రమాలను ఆస్వాదించడానికి మనకు గొప్ప భాగ్యంగా ఈ కార్యక్రమాన్ని మనం భావిస్తూ ధ్యానంలోకి వెళ్దాం మిత్రులారా. తొమ్మిది వీణలతో ధ్యానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సౌండ్ తగ్గించండి. మైక్ సిస్టమ్ వారు వాళ్ళకి సౌండ్ అడ్జస్ట్మెంట్ చేయండి. మనం ధ్యానం కంటిన్యూ చేద్దామండి. వాళ్ళు కాసేపట్లో సౌండ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని వీణలు ప్రారంభిస్తారు. వీణానాదం అయినంత వరకు కూడా మనం ఓకే చెప్పే వరకు ధ్యానంలోనే లీనమై ఉందాము. ఈరోజు కొత్తగా ధ్యానం నేర్చుకున్న వారు కూడా ఇలా హాయిగా కూర్చొని మీ శ్వాసని మీరు గమనిస్తూ ఎటువంటి ఆలోచనలు వస్తున్నా కట్ చేస్తూ మరలా శ్వాసనే గమనిస్తూ మన అంతర్ముఖ ప్రయాణాన్ని చేద్దామండి. ఈ ఫిజికల్ బాడీతో మనం వందల వేల కిలోమీటర్లు అన్ని ప్రయాణ సాధనాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. కానీ మన ఇన్నర్ జర్నీ అనేది ఎప్పుడూ చేయలేదు. అంతర్ముఖ ప్రయాణాన్ని ఈరోజు మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా చేస్తున్నాం మిత్రులారా.
ఎటువంటి ఆలోచనలు వస్తున్నా కట్ చేయాలి, మరలా శ్వాసనే గమనించాలి. ఈ కాసేపు మనం మన మనస్సుని పక్కన పెడదాం, మన కుటుంబాన్ని పక్కన పెడదాం. కేవలం మన శ్వాసతో మాత్రమే కూడి ఉందాం. హాయిగా ధ్యానం చేస్తున్నాం. శ్రీ సాయినాథుల వారు తెలియజేశారు, పగలు రేయి ధ్యానము పరమాత్మలో లీనము అని. మనలోని పరమాత్మతో మనం అనుసంధానం అవడమే ధ్యానము. మన ఈ దేహమే దేవాలయం, మనలోని జీవుడే దేవుడు, మనమంతా పరమాత్మ స్వరూపులం. మరి మనలోని దైవత్వంతో ఏకమవడమే ఈ ధ్యానం. హాయిగా ధ్యానం చేసుకుంటున్నాం.